రాసుకుంటారా పోతారా మీ ఇంటికి? మరి రాసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అవుతుంది. పిల్లలైతే అందరూ స్కూల్కి అయితే వెళ్ళి వచ్చేసారు. ఈ వీడియోలో మీకు నేను ఈవినింగ్ నా వర్క్స్ అయితే ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. అది కూడా ఒక 1 అవర్లో అయితే అయిపోతాయి. మీకు ఆ 1 అవర్లో నేను చేసే పనులు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. వీళ్ళైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. ఇంకా నా దగ్గరికి స్కూల్ అయిపోయాక అయితే హోంవర్క్స్ రాసుకోవడానికి అయితే వస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే చెప్తాను. ఇంకా నేను వీడియో తీసుకుంటా అంటే నన్నే చూస్తున్నారు హోంవర్క్ చేసుకోకుండా. ఇంకా అందుకనే నా వీడియోలోకి అయితే రండి, అందరు వచ్చి హాయ్ చెప్పండి అని అంటే ఇంకా ఒక్కొక్కరు వచ్చి అయితే హాయ్ చెప్తున్నారు. పొట్టోడికి ఇంకా స్కూల్లో వామిటింగ్స్ అంటే అయ్యాయంట, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. లేదంటే ఫుల్ హుషారు ఉంటుండే. హాయ్ 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 హాయ్. వీళ్ళతోని కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంకా ఇల్లు అండ్ వాకిలితోనే అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు ఊడ్చేసి ఇంకా వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. మీకు ఒకరోజు అయితే మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. మా వాకిలి అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం అయితే ఊడవం, ఓన్లీ మేము ఎక్కువ నడిచే ప్లేస్లోనైతే ఊడుస్తాం. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మొత్తం అయితే ఊడుస్తాం. ఇంకా మార్నింగ్ మొత్తం ఊడ్చింది కాక ఇంకా రోడ్డు కూడా ఊడుస్తాం. మీ అందరికీ తెలుసా, ఈవినింగ్ ఊడ్చాక ఇంకా చెత్త వస్తుంది కదా, అదైతే ఎత్తి పారేయద్దంట బయట. అంటే అట్లనే మన ఇంట్లోనే పక్కకైతే పెట్టుకోవాలంట. ఇంకా ఇల్లు వాకిలి ఊడవడం అయ్యాక ఇంకా నేనైతే స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే చాయ్ పెట్టాలి కదా. మా మమ్మ అయితే ఇంకా 4 నుండి స్టార్ట్ చేస్తూ ఉంటుంది, చాయ్ ఎప్పుడు పెడతావు అనుకుంటా. ఇంకా నేనైతే వాటర్ తాగాక ఇంకా చాయ్ అయితే పెట్టేశాను. నేనైతే ఎక్కువగా చాయ్ అయితే తాగను. ఇంట్లో ఏమైనా చాయ్లకి స్నాక్స్ ఉంటేనే చాయ్ అయితే తాగుతాను. ఎన్ని స్నాక్స్ ఉన్నా చాయ్లో తాగితేనే బాగా అనిపిస్తుంది. ఇంకా మిల్క్లో తాగితే అంత ఏం మంచిగా ఉండదు. సో అందుకని నేను స్నాక్స్ అయితే ఉంటే ఖచ్చితంగా నేను చాయ్ తాగుతాను. ఇంకా పాలైతే గిన్నెలో పోసి స్టవ్ అయితే ఆన్ చేశాను. పాలు కాగాక ఇంకా చాపత్తా అండ్ షుగర్ అయితే వేసేస్తాను. ఇంకా అంతలోపు నేను బౌల్ స్టాండ్లోకి అయితే సర్దేశాను. ఈ బౌల్లన్నీ సదిరేసరికి ఫుల్ టైం అయితే పట్టింది. అందుకు స్పీడ్ మోషన్లో అయితే పెట్టి చూపిస్తున్నాను. మా ఇల్లు ఇంకా గూనిల్లే, ఇంకా మేమైతే ఇల్లు కట్టుకోలేదు. మా ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయింది. మొత్తం వర్షం పడితే వాటర్ అయితే ఇంట్లోకి వస్తాయి. ఇంకా మా డాడీ అయితే కొంచెం సెట్టింగ్స్ అయితే చేసిండు. నేను హోమ్ టూర్ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను అది. ఈ ఇల్లు అయితే మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అయితే కట్టారంట. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మాకు పెళ్ళిళ్ళు చేసే స్టేజ్కి అయితే వచ్చినాం. ఇంకా ఈ ఇల్లు ఆగిందంటే గ్రేటే అన్నమాట. మరీ అంత ఎక్కువ డ్యామేజ్ అయితే లేదు, కానీ కొంచెం ఒక 2-3 రూమ్స్ అయితే బాగా డ్యామేజ్ అయితే అయినాయి. మొత్తం మా ఇల్లు అయితే 4 రూమ్స్. 4 రూమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మా డాడీ వాళ్ళు 3 అన్నదమ్ములు. సో ఒక్కొక్కరికి ఒకటి, ఇంకొకటి మా నాన్నమ్మ వాళ్ళకంట. అప్పట్లో ఆ ఒక్క రూమ్లో ఎట్లా ఉండేవాళ్ళో ఏమో. మాకు ఇప్పుడు ఆ 4 రూమ్స్ మేమే ఉంచుకున్నా మాకైతే సరిపోవడమే లేదు. ఇంకా బౌల్లన్నీ సర్దేశాను. ఇంకా అంతలోపు పాలైతే కాగాయి. నేను ఇంకా పాలలో చాపత్తా చక్కెర అయితే వేస్తున్నాను. అప్పటికే మమ్మీ నా దగ్గరికి 2-3 టైమ్స్ వచ్చింది, ఇంకా అయిందా కాలేదా అనుకుంటా. చాలామంది చాయ్ని అయితే పాలు కాగబెట్టక ముందే చాపత్తా చక్కెర అయితే వేస్తారు. అట్లా అయితే చాయ్ టేస్ట్ ఉండదు. నేనైతే ఎంత టైం అయినా ఎంత లేట్ అయినా పాలు కాగినాకనే చాపత్తా అండ్ చక్కెర అయితే వేస్తాను, లేకుంటే నాకు ఆ చాయ్ అనేది తాగబుద్ధి కాదు. మా మమ్మీ అయితే ఇంకా కెమెరా బ్యాక్ సైడ్ వచ్చి నిల్చుంది. ఫ్రంట్కి రమ్మంటే రానని అంటుంది. మరి నీకు చాయ్ ఎట్లా ఇవ్వాలనంటే నేను తీసుకుంటా ఎట్లనో అనుకుంటా అని చెప్పింది. ఇంకా నేనే ఇంకా పోసాక ఇచ్చాను. ఇంకా ఓన్లీ హ్యాండ్ పడేలాగా అయితే కనిపించింది. మా మమ్మీ కరెక్ట్గా 2 మెంబర్స్కి అయితే పెట్టాను. మా డాడీ వచ్చేసరికి లేట్. ఇంకా మా డాడీ కరీంనగర్లోనే తాగేసి వస్తాడు. సో అందుకని ఇంకా మా ఇద్దరి మందమే అయితే పెట్టుకున్నాను. చూడండి మా మమ్మీ అయితే ఎలా కవర్ చేసుకుంటూ తీసుకుందో. ఈవినింగ్ అయిందంటే నేను ఒక చాయ్ పెట్టినప్పుడు ఇంకా ఇల్లు ఊడ్చినప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఉంటా. మిగతా టైం మొత్తం బయటనే కూర్చొని ఉంటా. ఎందుకంటే ఈవినింగ్ అయితే ఫుల్ వెదర్ అయితే కూల్గా ఉంటుంది, మంచిగా చల్లగా అయితే ఉంటుంది.
ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా రోడ్ మీదకి అయితే, ఇంకా వాళ్ళని వీళ్ళని చూసుకుంటా ఉంటా. వాటర్ తాగాలన్నా నేను బయటకు వచ్చి తాగుతాను, నాకు అంత ఇష్టం. బయట మా ఇంటి వెదర్ అంటే నేచర్ కూడా బాగుంటుంది మా ఇంట్లో. ఇంకా మొత్తం అక్కడనే కూర్చొని అన్ని వర్క్స్ అయితే చేసుకుంటాను. ఇంకా మా మమ్మీ రేపైతే పెసరట్టు పోద్దామని అయితే చెప్పింది. ఇంకా అందుకోసం నేను పెసర్లును ఇంకా మినపప్పు అవన్నీ అయితే చూసి నానబెట్టేశాను. ఆ పెసరపప్పులో మొత్తం కట్టెలే ఉన్నాయి. నేనైతే ఎందుకు తీసుకున్నావు అని మా మమ్మీ అయితే ఫుల్ తిట్టిన. ఇంకా పెసర్లు అవన్నీ కడిగి నానబెట్టేశాక ఇంకా నైట్కి బియ్యం అయితే నేను చూసి పెట్టాను అంతే. ఇంకా ఇదే నా ఈవినింగ్ రొటీన్ 4 to 6. మీకు బాయ్ చెప్తుంటే మా మమ్మీ నన్నే చూస్తుంది. ఇంకా అందుకే మళ్ళీ ఇంకొక టేక్ అయితే చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.